వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. అమెరికాలో పనిచేస్తున్న విదేశీ ఐటీ ఉద్యోగులకు, ముఖ్యంగా భారతీయ టెక్కీలకు మరొకసారి ట్రంప్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చిందనే చెప్పొచ్చు. వలసదారులపై కఠిన వైఖరికి ప్రసిద్ధులైన ట్రంప్ ఇప్పుడు అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా ప్రవేశించారు. అందులోకి వలసదారుల ప్రవేశాన్ని మరింత కఠినతరం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఆయన సంతకం చేసిన కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం అమెరికాలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇకపై ఖాతాదారుల ఇమిగ్రేషన్ స్టేటస్ను ఒక ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్గా పరిగణించాల్సి ఉంటుందన్నమాట. ఈ కొత్త ఆదేశాలు ముఖ్యంగా H-1B వీసాలపై పనిచేస్తున్న ఐటీ నిపుణులు, ఓపీటీ అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కింద అమెరికాలో శిక్షణ పొందుతున్న అంతర్జాతీయ విద్యార్థులపై తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటి వరకు క్రెడిట్ హిస్టరీ చూశారు, ఆదాయం చూశారు, ఉద్యోగ స్థిరత్వం వంటి అంశాల ఆధారంగానే రుణాలు మంజూరు చేసే బ్యాంకులు ఇకపై మీ వీసా స్టేటస్, మీ లీగల్ రెసిడెన్సీ, మీరు అమెరికాలో ఉండే గడువు వంటి అంశాలను కూడా కఠినంగా పరీక్షించి ఇస్తుందన్నమాట. ప్రత్యేకంగా హోమ్ లోన్లు, కార్ లోన్లు, క్రెడిట్ కార్డులు, వ్యాపార రుణాల కోసం దరఖాస్తు చేసుకునే విదేశీ ఉద్యోగులైతే ఇక మరింత ఇబ్బందులు ఎదుర్కొనే సిచ్యువేషన్. మరి ట్రంప్ ప్రభుత్వ ప్రకారం అయితే ఒకవేళ విదేశీ ఉద్యోగి ఉద్యోగం కోల్పోయినా, లేకపోతే వీసా సమస్యల కారణంగా దేశం విడిచి వెళ్లాల్సి వచ్చినా బ్యాంకులు ఇచ్చిన రుణాలు తిరిగి రాకపోవచ్చని ఆర్థిక ప్రమాదం ఉంది అని చెప్తున్నాయి. మరి ఈ కారణంతోనే ఇమిగ్రేషన్ స్టేటస్ను బ్యాంకింగ్ రిస్క్గా పరిగణించాలని ప్రభుత్వం చెప్తోంది. అమెరికాలో లక్షలాది మంది భారతీయ ఐటీ నిపుణులు H-1B వీసాలపై పనిచేస్తున్నారు. ముఖ్యంగా టెక్నాలజీ, సాఫ్ట్వేర్, ఫైనాన్స్ రంగాల్లో భారతీయుల పాత్ర కీలకం. అమెరికా ఆర్థిక వ్యవస్థకు వారు $1 బిలియన్ పన్నులు చెల్లిస్తున్నారు కాబట్టి వినియోగదారులుగా, పెట్టుబడిదారులుగా కూడా భారీ స్థాయిలో వాళ్లే సహకరిస్తున్నారు. మరి అలాంటి వాళ్లపైన ఇప్పుడు అనుమాన దృష్టితో చూడటం అంటే వివక్షపూరిత చర్య అని వలసదారుల హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. ఒకవేళ ఈ నిర్ణయం అమల్లోకి వస్తే కనుక అమెరికాలో స్థిరపడాలి అని ఆశపడుతున్న వేలాది మంది భారతీయ విద్యార్థులు, ఐటీ ఉద్యోగుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా గ్రీన్ కార్డు కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న భారతీయులే ఇళ్లు కొనుగోలు, వాహన రుణాలు, క్రెడిట్ ఫెసిలిటీ పొందటంలో మరింత కఠిన సిచ్యువేషన్లు ఎదుర్కోవాల్సి రావచ్చని అంచనా. మరి ఇదంతా ఇట్లా ఉంటే ట్రంప్ తాజా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై అమెరికాలోని పలు వలసదారుల సంఘాలు కూడా స్పందించాయి. చట్టబద్ధంగా అమెరికాలో నివసిస్తూ ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా అనుమానితుల్లో చూడటం రాజ్యాంగ విరుద్ధమని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఉత్తర్వును కోర్టులో సవాల్ చేయడానికి పలు సంస్థలు సిద్ధమయ్యాయి. మరి న్యాయపరంగా నిర్ణయాన్ని అడ్డుకునేందుకు పోరాటం చేస్తామని చెప్తున్నాయి. మరోవైపు అమెరికా రాజకీయ వర్గాల్లో కూడా చర్చ మొదలైంది. ట్రంప్ తన ఎన్నికల హామీల్లో భాగంగానే వలసదారులపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని అప్పుడే చెప్పారు. అయితే ఈ విధానాలు అమెరికా టెక్నాలజీ రంగంపై, విదేశీ ప్రతిభను ఆకర్షించే సామర్థ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపే ఛాన్స్ ఉంటుంది. ఇది ట్రంప్కు ఒక హెచ్చరికే. మొత్తానికి ట్రంప్ తాజా నిర్ణయం అమెరికాలో ఉన్న భారతీయ ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన మరింత పెంచిందనే చెప్పాలి. చూడాలి మరి ఎప్పటి నుంచి ఆర్డినెన్స్ అమల్లోకి వస్తుంది, లేకపోతే ట్రంప్ ఏమన్నా వెనక్కి తగ్గుతారా అని. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.